హ్యాపీ బర్త్డే పావకి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పావకి పుట్టినరోజు సందర్భంగా మాకు ఫుడ్ పెట్టించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పావకి. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్. నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానానికి గాను పావకి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి పావకి గారి 2వ జన్మ శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే పావకి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనసెప్పుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో రాబిన సోదరి పావకి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున మీకు మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, అలాగే అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరిని కోరుకుంటూ అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లరిని కోరుకుంటూ మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నివాళులు కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి తరపున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పావకి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you పావకి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే పావకి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పావకి గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న ఐక్యం ఫౌండేషన్ కిరణ్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆశ్రమానికి గత 5 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, మెడిసిన్స్ పరంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న ఐక్యం ఫౌండేషన్ కిరణ్ గారికి మరియు ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి మా ఆశ్రమంలో ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ పావకి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, స్వీట్, మర్దకాజా, అలాగే రైస్, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.